హలో! అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. సో, మీకు కూడా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని పెడుతున్నాను ఈ వీడియో. ఇది ఏంటో మీ అందరికీ తెలుసా? అంటే ఇది ఏ పంట పొలమో తెలుసా? చూడ్డానికి ఒక మనిషి భారంతో ఉంది ఒక్కొక్క మొక్క. ఇవి నేను చూసి మొక్కజొన్నలేమో అనుకున్నాను. నాకు వరి, మొక్కజొన్నలు మాత్రమే తెలుసు. ఇదేంటో నాకు తెలీదు. సరే తెలుసుకుందాం కదా అని చెప్పి పొలంలో పనిచేస్తున్న వాళ్ళని అడిగితే వీటిని జొన్నలు అన్నారు. సో జొన్న మొక్క ఇలా ఉంటుంది అని తెలుసుకొని చూశాను. అసలుకి కనుచూపు మేరలో కనీసం మేము 2 కిలోమీటర్స్ వరకు వెళ్ళామండి. ఇదే మొత్తం వేశారు. అంటే ప్రజెంట్ వరి తినటం తగ్గించి మళ్ళీ జొన్నలు మంచివని చెప్పి జొన్నలు తింటున్నారంట అందరూ. చూడండి, ఒలిచాక జొన్నలు ఇలా ఉంటాయంట. గుండమ్మ కథలో సావిత్రి గారు అంటారు కదా, ఇవి జొన్నలు దంచిన చేతులు అని. అంటే అవి అంత గట్టిగా ఉంటాయి అన్నమాట. అండ్ అలానే ఆ జొన్నలు తిన్న వాళ్ళు కూడా అంతే గట్టిగా ఉంటారు. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేవాళ్ళు ఇవాళ జొన్న రొట్టె అని. వినటమే కానీ ఎప్పుడూ చూడలేదు, తినలేదు కూడా. అంటే ఊహ తెలిసాక తినలేదు. సో జొన్నలు తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నేను తెలుసుకున్నాను. మరి మీరు కూడా తెలుసుకొని మీరు తినుంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.